నమస్తే, సిఎన్ఈ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గొల్లల మామిడాలలో సూర్యనారాయణ స్వామి దర్శనం చేసుకున్న మంత్రి డోలా, ఎమ్మెల్యే నల్లమిల్లి. ఆలయ విశిష్టతలు, అభివృద్ధి కార్యక్రమాలపై ఆలయ నిర్వాహకులతో చర్చ. కుటుంబ విలువలు కోల్పోతే సమాజానికి ప్రమాదం. కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం ఆవేదన. రాజా ట్యాంకు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటా స్పష్టం చేసిన ఎమ్మెల్యే కొండబాబు. ఆర్టీసీ పరిరక్షణకు కాకినాడ డిపోలో ఆర్టీసీ ఉద్యోగుల నిరసనలు. పెండింగ్ డీఏలు, ఇతర బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్. పెదపూడి మండలం గొల్లల మామిడాడలో ప్రసిద్ధ శ్రీ ఉషా పద్మిని ఛాయ సౌజ్య సహిత సూర్యనారాయణ స్వామి దేవస్థానాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి ఆనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసి వేద ఆశీర్వచనాలు అందించారు. అనంతరం వాళ్ళు ఆలయ విశిష్టతలు, అభివృద్ధి కార్యక్రమాలపై ఆలయ నిర్వాహకులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆనపర్తి నియోజకవర్గ కూటమి నాయకులు, పెద్దపూడి మండల కూటమి నాయకులు, గొల్లల మామిడాడ గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఓం దత్సయ్యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞవతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఓం జగాతు భేషజం షన్నో అస్తద్విపదే శం చతుష్పదే ఓంగురం పురుషే వేదకం సర్వం యద్భూతం యశ్చ భవ్యం విష్ణోర్యత్పరమం పదం. శ్రీ సవిత్ర సూర్యనారాయణ స్వామినే నమః. అనేక వేదోక్త నిత్య సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు. శ్రీమాన్ శ్రీమదః అస్య యజమానస్య గోత్రస్య రేచర్ల గోత్రోభస్య శ్రీ బాల వీరాంజనేయ స్వామి నామస్మానస్య ధర్మపత్ని సమేతస్య రాజేశ్వరి నామదేవతస్య యజమానస్య శ్రీ రంగనాథ కోటి సిద్ధార్థ నామదేశ్య సువర్ణ పద్మావతి నామదేవతి అనంత లక్ష్మీ నామదేవతి శ్రీహరి మురళీకృష్ణమూర్తి నామదేశ్య శ్రీధర సత్యనారాయణ స్వామి నామదేశ్య మాధవీ నామదేవతి సహ కుటుంబానాం క్షేమస్థైర్యధైర్యవిజయారోగ్య ఐశ్వర్యాభివృద్ధి సస్యజమానిశ్య గోత్రోపుష్మానిశ్య శ్రీబాల గోత్రోపుష్మానిశ్య గోత్రశ్య రామకృష్ణ నిరామనిష్మానిశ్య ధర్మపతి సమేతస్మానిశ్య గోత్రశ్య గోత్రశ్య సహ కుటుంబానాం ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిస్మానిశ్య శ్రీబాల గోత్రోపుష్మానిశ్య మనోదరిణాపుష్మానిశ్య గోత్రశ్య ధర్మపతి సమేతస్య సౌభాగ్యదవి పుత్ర భోక్తరాభివృద్ధిస్మానిశ్య పద్మిని ఛాయ ఉషా సంజ్ఞాసమే శ్రీ సవిత్ర సూర్యనారాయణ స్వామిదేవతాయ సంపూర్ణ కథాశ్రీరస్తు నిరంతర ధర్మకార్య సఫలీకృత ప్రసిద్ధ్యస్తు న్యాయేన మార్గేణ మహీం మహేశాః ఓం బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు కాళే వర్షతు పర్జన్య శ్రీరామానుజాయ దివ్యా జ్ఞాపకవాసరోద్బలాం దిగంత వ్యాపనే భూయాః సాహినో హరిదేశనే శ్రీరంగ శ్రీరంగ శ్రీమనమధరవానిధరం సంవర్ధయాం
నమ శ్రీశైలనాథాయ గుంతేర్. కాకినాడ జిల్లా సర్పవరంలో భవనదాత కొంపెల్ల లక్ష్మీ రామకృష్ణమూర్తి సౌజన్యంతో నిర్మించిన సేవాభారతి సచికేత విద్యార్థుల ఆవాస భవనాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వేటుకూరి సూర్యనారాయణరాజు, ఆనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు సోము వీరాజు, పేరాబాతుల రాజశేఖరం పాల్గొన్నారు. అనంతరం భవన నిర్మాణానికి సహకరించిన దాత కొంపెల్ల లక్ష్మీ రామకృష్ణమూర్తిని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, వేటుకూరి సూర్యనారాయణరాజు, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ పేరావతుల రాజశేఖరం ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ సభ్యులు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పేరు అట్లూరి శివరామకృష్ణయ్య. నేను సేవాభారతి కాకినాడ అధ్యక్షుడిగా ఉన్నాను. ఈ సేవాభారతి అనే సంస్థ ఆర్ఎస్ఎస్ యొక్క అనుబంధ సంస్థ. కాకినాడలో ఇది 25 సంవత్సరాల కిందట ప్రారంభించబడింది. ప్రారంభంలో ఉన్నటువంటి అధ్యక్షులు వారు డాక్టర్ ఆమంచి అప్పారావు గారు, కార్యదర్శిగా రవి గారు ఉండేవారు. దాని తర్వాత సబ్సిక్వెంట్గా ఇప్పుడు నేను గత 8 సంవత్సరాలుగా నేను అధ్యక్షుడిగా ఉన్నాను. ఈ సంస్థ ద్వారా చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లో ముఖ్యంగా అభ్యాసికలు అంటే ఏకోపాధ్యాయ పాఠశాలలు. ఆ పాఠశాలలో పిల్లలకి సాయంత్రం పూట గ్యాదర్ చేసి వాళ్ళకి ట్యూషన్ చెప్పి పాటలు పద్యాలు నేర్పడం జరుగుతుంది. ప్రతి రథసప్తమి రోజున కూడా సూర్య నమస్కారాల పోటీలు జరుగుతాయి. హై స్కూల్లో ఉన్నటువంటి ప్రతి పిల్లలకి, కాకినాడలో ఉన్నటువంటి హై స్కూల్లో ఉన్నటువంటి ప్రతి పిల్లలకి కూడా సూర్య నమస్కారాల పోటీలు నిర్వహించి వారికి బహుమతులు ఇవ్వటం జరుగుతుంది. తర్వాత పాఠశాల విద్యార్థులందరికీ కూడా మనం వ్యక్తిత్వ వికాస శిబిరాలు నిర్వహించడము, తర్వాత వైద్య ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రధానంగా రాజమండ్రిలో ఉండే డాక్టర్ కర్రీ రామారెడ్డి గారిని పిలిపించి కాకినాడ నుండి అన్ని పాఠశాలకి కలిపి సుమారు రంగరాయ మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో 1250 మంది పిల్లలకు ఒకటే మాట కౌన్సిలింగ్ చేయడం కూడా జరిగింది. దీంతోపాటు కుట్టు శిక్షణ కేంద్రాలు నడుపుతున్నాము. తర్వాత రాజమండ్రిలో ఉన్నటువంటి జిఎస్ఎల్ హాస్పిటల్ వారి సౌజన్యంతో అనేక క్యాటరాక్ట్ ఆపరేషన్స్ ఉద్యమాలు చేయడం జరిగింది. వీటన్నిటికీ కొనసాగింపుగా గత 4 సంవత్సరాల నుండి ఆవాసము బాలులకు, అంటే పేద విద్యార్థి బాలులకు ఆవాసం కల్పించి వారికి నివాసము, బట్టలు, స్కూల్ ఫీజులు అన్ని కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము. ఇవి అజ్జిభవనంలో నిర్వహిస్తున్నాము. 4 సంవత్సరాల కింద ప్రారంభించినప్పుడు ఒక 15 మంది పిల్లలను మనం సేకరించగలిగాము. అంటే ఉన్న భవనం యొక్క పరిమితిని ఆధారంగా చేసుకొని దాని తర్వాత వేరే అజ్జిభవనంలోకి వెళ్ళి సుమారు ఒక 29 మంది పిల్లలను మనం చదివించడం జరుగుతుంది. అదృష్టవశాత్తు శ్రీ కొంపెల్ల లక్ష్మీ రామకృష్ణ గారు మనకి ఇప్పుడున్నటువంటి భవనాన్ని, 3 అంతస్తుల భవనాన్ని మనకి దానం కింద ఇచ్చారు. దీన్ని మనం రెనోవేట్ చేసుకుంటే దీంట్లో సుమారు ఒక 60 మంది పిల్లల్ని మనం పోషించి వారికి స్కూల్ విద్య అందించడానికి సౌకర్యంగా సరిపోతుంది. అందుకు ఈ కార్యక్రమంలో ఈరోజు మనం ఈ భవనంలోకి గృహప్రవేశం నిర్వహిస్తున్నాము. ఈ గృహప్రవేశం అనంతరం 1వ తారీఖు నుండి ఈ పిల్లల్లో అక్కడ పాత భవనంలో ఉన్నటువంటి పిల్లలు ప్లస్ కొత్తగా రిక్రూట్ చేసుకునే పిల్లలందరినీ కలిపేసి ఇక్కడే మనకి అన్ని సౌకర్యాలు కల్పించి వారికి పాఠశాలలు నిర్వహిస్తున్నాము. కాకినాడ రూరల్ మండలం పండూరు గ్రామంలోని పండూరు చెరువు సుందరీకరణ పనులను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ సంబంధిత అధికారులు కుటుంబ నాయకులతో కలిసి పరిశీలించారు. సుమారు 2 కోట్లకు పైగా వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించిన ఎమ్మెల్యే పనులను నిర్దేశిత గడువులోగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అని కొంచెం అని మీరు సార్ పక్కన ఉన్నాడు, మీరు సార్ పక్కన ఉన్నాడు.
మీటర్స్ అంటే మీటర్సేనా అంటే అతను 18 20 22 సార్ కొంచెం ఇటు రండి సార్ అండి. ఈ కాంప్లెక్స్ బాగా అయిందా? ఇది ఇంకా చేయాలండి ఒకసారి, అంటే ఇంకా ఇప్పుడు లెవెల్స్ తీసుకుంటారు, లెవెల్స్ తీసి ఎక్కడైతే లో లైన్ ఉందో అక్కడ అంతా ఫిల్ చేస్తాం సార్. అంటే వాటర్ నీరు నిలబడకుండా ఉండాలి కాబట్టి ఇప్పుడు ఈ లెవెల్లో లెవెల్ అయితే ఫర్దర్గా కెరప్ కానీ తర్వాత ఇది కానీ వేస్ట్లో లెవెల్ అవ్వకపోతే పైన ఉన్న ఐటమ్ లేపాలంటే కష్టం. కుటుంబ బంధాలు మానవీయ విలువలు క్షీణించడం సమాజానికి ప్రమాదకరమని కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్తులు, వ్యక్తిగత ప్రయోజనాల కోసం తల్లిదండ్రులను అవమానించడం, కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు సృష్టించడం వంటి ఘటనలు ప్రస్తావిస్తూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తల్లిదండ్రులను గౌరవించకుండా ఆస్తుల్ని ప్రమావధిగా భావించి వ్యవహరించేవారు తీరు బాధాకరమని పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఆయన ఒక వీడియో విడుదల చేశారు. కుటుంబ సంబంధాలు, మానవత్వం, పెద్దల పట్ల గౌరవం వంటి విలువలు ప్రతి ఒక్కరూ కాపాడాలని, స్వార్థ ప్రయోజనాల కోసం కుటుంబ బంధాలను తాకట్టు పెట్టడం సమాజానికి మంచిది కాదని ముద్రగడ పద్మనాభం అన్నారు. నా మీద పెద్ద ప్రేమ ఒలగబోసేస్తా ఉన్నారు. పిచ్చివాళ్ళారా, అన్ని గుర్తున్నాయి అయ్యా. గతంలో సార్ మనస్పర్ధలు వచ్చాయి చెప్తున్నాను సార్ మీకు. 7 సంవత్సరాల క్రితం నా భార్యకి క్యాన్సర్ వచ్చిందండి హైదరాబాద్లో. సర్జరీ చేయించానండి. 15 డేస్ హాస్పిటల్లో ఉన్నామండి. మళ్ళా 10 రూపాయలకి రండి కీమో చేయించానని చెప్పి డాక్టర్ సెన్సార్ గారు చెప్తే ఈ ఎదవలకి ఇంటికి వచ్చానండి. ఈ ఎదవలో 5 నిమిషాలు కూడా లోపల రావద్దన్నారు మమ్మల్ని. 5 నిమిషాలు కూడా మూడు పిల్లం మా ఇంటికి రావద్దు అయ్యా. ఇది వారి ఆదేశపడి వీళ్ళు మా మీద ప్రేమ చూపిస్తున్నారా? మూడు పిల్లలు వద్ద కలిసి గుమ్మలో కాసేసి మా ఇంటికి రావద్దు అంటే హైదరాబాద్లో బ్రాహ్మిన్స్ చక్రం సుధాకర్ గారు ఉంటే వారింటికి తీసుకెళ్ళిపోయి అయ్యా ఆ 2 డేస్ ఉండి అక్కడికి రిటర్న్ అయ్యామండి. వీళ్ళు నాకు క్యాన్సర్ వచ్చింది, చిన్నకొరకు వైద్యం చేయించట్లేదు, వీళ్ళు పట్టించుకోవట్లేదు అని ఏదో నాటం చేస్తున్నారండి. భాష కూడా మారిపోయింది నాకు తట్టుకోలేక. నన్ను ఎందుకు ఎత్తుకోవాలా? నన్ను ఎందుకు రోడ్డు రాగాలా? మీకు నాకు సంబంధాలు లేవే, 1 year నుంచి మేము రాకపోకలు లేవే, పూర్తిగా దిగిపోయే, ఇంకా నన్ను టార్గెట్ చేస్తా ఉన్నారా? ఏ వాసించి టార్గెట్ చెప్తారని అడుగుతా ఉన్నాను. నువ్వు టార్గెట్ చేసి బెదిరిపోతానా? కిలప మనసుగా మనవండి ముద్రరాయ వీర్రావు గారు అబ్బాయిని బెదిరిపించేస్తే బెదిరిపోవడానికి ఈ రక్తంలో తేడా లేదు అని గ్రహించుకోండి. కాకినాడ నగరంలోని రాజా ట్యాంక్ పార్కులో వాకర్లు, సందర్శకులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలిపారు. బుధవారం ఉదయం రాజా ట్యాంకును ఆకస్మికంగా సందర్శించిన ఎమ్మెల్యే మున్సిపల్ కమిషనర్ ఎన్వీవీ సత్యనారాయణతో కలిసి పార్కు పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా వాకర్స్ చెరువు నీటి కాలుష్యం దెబ్బతిన్న వాకింగ్ ట్రాక్, పిల్లల ఆట పరికరాలు, ఓపెన్ జిమ్ సామాగ్రి, షటిల్ బ్యాడ్మింటన్ కోర్టులు, టాయిలెట్ల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. సమస్యలన్నింటినీ పరిశీలించిన ఎమ్మెల్యే కొండబాబు వాటి పరిష్కారానికి అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు స్పందించాల్సిందేనని, యాక్షన్ లేకపోతే రియాక్షన్ తప్పదని హెచ్చరించారు. మున్సిపల్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ మాట్లాడుతూ వాకర్లు సూచించిన సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని దశలవారీగా పరిష్కరిస్తామని తెలిపారు. ఈ పర్యటనలో కార్పొరేషన్ అధికారులు, వాకర్స్ ప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు. ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్నీ చెప్పారు. చెప్పేది మేము, చేసేది కమిషనర్ గారు. ఆయన మాట్లాడారు కదా. ఈరోజు గౌరవ శాసనసభ్యుల వారు ఆధ్వర్యంలో మరి కులాచేరులో ఉన్న వివేకానంద పార్క్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి చాలా సమస్యలు మన ఐడెంటిఫై చేయడం జరిగింది. ముఖ్యంగా టాయిలెట్స్ చాలా పాడైపోయినాయి. ఈ టాయిలెట్ మెయింటెనెన్స్ కోసం ఇప్పుడు మన సత్యబాబు గారిని ఒక ఆయన సత్యబాబు గారు దీనికి ఏర్పాటు చేస్తున్నాము. దానికి బాధ్యతను రప్పించి వాటిని జరగచేసే విధంగా ఈ రోజు నుంచే మనం చేస్తాము. అదేవిధంగా మనకి జిమ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. జిమ్ ఎక్విప్మెంట్ దగ్గర మనం చూసినట్లయితే ఫస్ట్లో అక్కడ మనకి జిమ్ ఎక్విప్మెంట్ పిల్లలు ఆడుకునే దాంట్లో ఒక గ్రూప్ పాడైపోయింది, అది రిమూవ్ చేసామని చెప్పాం. అదేవిధంగా ఇక్కడ మాత్రం బెంచ్ చేసుకుని జిమ్స్ దగ్గర కూడా కొన్ని వస్తువులు పాడైపోయినాయి. మేము అన్నీ నోట్ చేసుకున్నాము. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ షటిల్ ఆడుకునే దగ్గర కూడా అక్కడ కొన్ని లో లేయింగ్ అని చెప్పారు, శాండ్ మాట్లాడుతున్నాము. అదేవిధంగా ఈ వాకింగ్ ట్రాక్ సంబంధించి కూడా మన గౌరవ శాసనసభ్యుల వారు వాకింగ్ ట్రాక్ సంబంధించి శాండ్ వేయమని చెప్పారు. అది పాడైపోయింది, శాండ్ కూడా మనం ప్రపోజ్ చేస్తాము. ముఖ్యంగా ఎంట్రన్స్లోనే మనకి చెట్లన్నీ పెరిగిపోయినాయి సార్, చెరువు చుట్టూలో. సార్ ఏం చెప్పంటే చెట్లు రిమూవ్ చేసేసి దాన్ని గడ్డి మంది కొట్టించేయమని చెప్పారు. రెండోది పిచ్చి మొక్కలు తీసేస్తాం సార్. రెండోది ఏంటంటే చెరువులో నీళ్లు కూడా చుట్టుపక్కలన్నీ కూడా బ్యాగులు అవి చాలా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ మన ఎంహెచ్ఓతో మాట్లాడి గ్యాంగ్ వార్ పెట్టి, అంటే ఎక్కువ మనుషులు పెట్టి అన్నీ రిమూవ్ చేసేసి మళ్ళీ కొత్త వాటర్ దీనిలో చెప్పమని చెప్పారు. ఇక ఫస్ట్ ఇప్పుడే మన ఆల్రెడీ ఎస్సీ గారితో చెప్పాము, ఈ డూ దట్ వర్క్. రిమూవ్ చేయటకేమో మన హార్టికల్చర్ చెప్పాము, అవి రిమూవ్ చేస్తాము. మూడోది ఏంటంటే ఈ కూడా బాత్రూమ్ని ఇమీడియట్గా రిపేర్ చేయటము, పండించడం. రెండోది దీనికి ఆల్టర్నేటివ్గా మళ్ళీ వేరే బాత్రూము మళ్ళీ వేరే ప్లేస్ చూస్తాం, ఇప్పుడు ఐడెంటిఫై చేస్తాం. ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా ఈరోజు శాంక్షన్ అక్కడ బాత్రూమ్ అంతా కూడా ఈరోజు శాంక్షన్ చేసుకుని మన కలెక్టర్గా రిపోర్ట్ చేసుకుని రిటర్న్ పర్సూట్ సార్. అదేవిధంగా లైటింగ్ విషయంలో కూడా కొన్ని లైట్లు మాడిపోయి చెప్పారు. ఇంజనీరింగ్ ఉన్నారు, అర్జున్ కూడా వచ్చారు, ఆయన కూడా డీ గారు వచ్చారు, ఈ కెన్ పర్సూట్ సార్. అదేవిధంగా మనకి సార్ కూడా మన బాబ్జీ గారు పెద్దలు మన శాసనసభ్యులు కూడా చెప్పారు, గతంలో మనకి స్విమ్మింగ్ చేసుకోవడానికి, అదే బోట్ చేసుకోవడానికి ఉండేదని చెప్పారు. ఇప్పుడు కూడా నీరంతా నిండిపోయినట్టు ఒకసారి ఎగ్జామిన్ చేసి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉన్నప్పుడు సేఫ్టీ మెజర్మెంట్ చూసుకుని దాన్ని మళ్ళీ రీస్టోర్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా వాకర్స్కి చాలా సుమారు ప్రతిరోజు కూడా ఒక 2,000-3,000 మంది ఉదయం సాయంకాలం మాత్రం చాలామంది వస్తుంటారు. ముఖ్యంగా మనం మా సార్కి చెప్పాము, వచ్చినప్పుడు వెహికల్స్ పార్కింగ్ ఫ్రంట్ పెట్టేశారు. ఆ వెహికల్ పార్కింగ్ని పెడతాం వల్ల ట్రాఫిక్ చాలా ఇబ్బంది వస్తుంది సార్. ఆ వెహికల్ పార్కింగ్ని ఆ సైడ్కి రోడ్డుకి మార్చామని ప్లాన్ చేస్తున్నాం సార్. అది కూడా కొంత మనకు చూడాలి సార్. అది చేసి ముందు వెహికల్ పార్కింగ్ని సిస్టమాటిక్ పెడుతుంటే రానుకున్న వెహికల్స్ మెయిన్ రోడ్డు కాబట్టి బస్సులు వస్తున్నాయి, కార్లు వస్తున్నాయి, ప్యాసింజర్స్ వస్తాయి కాబట్టి అది రెక్టిఫై చేయాలి. ముఖ్యంగా అమ్మవారి గుడి దగ్గర డ్రైన్ మనం చూస్తాం సార్, మనకు చూపిస్తాను సార్. అమ్మవారి గుడి దగ్గర ఉంది, ఆ డ్రైన్ దగ్గర కూడా మనకి వర్షం పడుతుంటే నీరు డ్రైన్లో వాటర్ అంతా కూడా రెయిన్ వాటర్ అమ్మవారి గుడిలోకి కూడా వచ్చేస్తుంది. దాని ఇప్పుడు మన శాసనసభ కూడా తీసుకెళ్ళి వారి ఆధ్వర్యంలో మన ఎస్సీ గారు కూడా ఉన్నారు, ఎస్సీ గారి అట్లా కూడా చూసాము. శాసనసభ్యుల వారిని కూడా తీసుకెళ్ళి అక్కడ చూసి రెక్టిఫై చేయడానికి మనం ప్లాన్ చేస్తున్నాం సార్. పారిశుద్ధ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించి ఆప్కాస్ కార్మికులకు పర్మనెంట్ చేయాలని ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ డిమాండ్ చేశారు. ఏపీ మున్సిపల్ వర్కర్ యూనియన్ ఏఐటీసీ అనుబంధ సంఘం ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద బుధవారం నిర్వహించిన నిరసన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాకినాడ, సామర్లకోట, పిఠాపురం, గొల్లప్రోలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో పారిశుద్ధ కార్మికులు హాజరయ్యారని తెలిపారు. ఆప్కాస్ కార్మికులను పర్మనెంట్ చేయడంతో పాటు కనీస వేతనాన్ని 36,000కు పెంచాలని, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అదనపు సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు. పారిశుద్ధ సేవలను ప్రైవేటీకరించే ప్రయత్నాలు మానుకోవాలని, కార్మికులకు గ్లౌజులు, మాస్కులు, యూనిఫామ్లు, అవసరమైన పనిముట్లు అందించాలని కోరారు. అలాగే పిఠాపురం మున్సిపాలిటీలోనూ పెండింగ్లో ఉన్న వేతనాలను విడుదల చేయాలని, ఇళ్ల స్థలాలు, గృహాలు మంజూరు చేయాలని, 12వ పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జూలై 7న నిర్వహించే చలో విజయవాడ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. తక్షణమే
పారిశుద్ధ్య కార్మికులను తక్షణమే సమాన పనికి సమాన వేతనం, కనీస వేతనం 36,000, సమాన పనికి సమాన వేతనం పెరుగుతున్న ధరలకు అనుకూలంగా జీతాలు పెంపు చేయాలి. జిందాబాద్ 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 జిందాబాద్. పరిసరాలను శుభ్రపరిచి కుక్క చచ్చిపోయినా, నక్క చచ్చిపోయినా, మలమ మాసద్రవ్యం అన్ని కూడా ఎత్తిన పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పట్టించుకోవడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది. దాదాపుగా సుమారు 20-25 సంవత్సరాల పాటు పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను తక్షణమే పర్మనెంట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పెరుగుతున్న అధిక ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు 36,000 రూపాయలు చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే రిటైర్మెంట్ అయినా మృతి చెందిన వాళ్ళ పోస్టులు భర్తీ చేయడంలో అధికారులు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వ్యవహరిస్తా ఉన్నారు. ఆ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. గత ప్రభుత్వం అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా ఆప్కాస్ విధానాన్ని తీసుకొచ్చింది. నెల వచ్చేసరికి క్రమం తప్పకుండా జీతాలు పడతా ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వం ఆ ఆప్కాస్ ని రద్దు చేసి కాంట్రాక్ట్ పరంగా చేర్చాలని చెప్పేసి కుట్ర పన్నుతా ఉంది. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, పారిశుద్ధ్య కార్మికుల పనులు ప్రైవేటీకరిస్తే పనులు మా నుండి ప్రారంభమవుతాయని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఆప్కాస్ కార్మికులను పర్మనెంట్ చేయండి, వాళ్ళకి ఇళ్ల స్థలాలు మంజూరు చేయండి, పక్క గృహాలు కట్టి నిర్మాణాల కాలనీలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. పర్మనెంట్ కార్మికులు డిఏలు, ఇంక్రిమెంట్లు, ఎన్కోర్స్మెంట్లు, 12 PRC తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఈ అన్ని సమస్యల మీద జూలై 7వ తేదీన చెలో విజయవాడ తరలి వెళ్తా ఉన్నాం. అదేవిధంగా కాకినాడలో టాయిలెట్ కార్మికులు టాయిలెట్ క్లీన్ చేయాలంటే మీ ఇంట్లో కూడా సరిగా క్లీన్ చేయరు. అలాంటి పబ్లిక్ టాయిలెట్లు క్లీనింగ్ చేస్తున్న టాయిలెట్ కార్మికులు కేవలం 10,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. వాళ్ళకి జీతాలు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. కాకినాడ స్పెషల్ శానిటేషన్ కార్మికులు ఉన్నారు, వాళ్ళ ఆప్కాస్ విలీనం చెప్పేసి కోరుతున్నాం. మా సమస్యల మీద అధికారులు కానీ ప్రజాప్రతినిధి కానీ స్పందించుకుంటే మేము పెద్ద ఎత్తున ఆందోళన ఉద్యమాలు చేపడతామని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ అనుబంధ సంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు కోకల ప్రసాద్, ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి. మున్సిపల్ పారిశుద్ధ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జూలై 7న నిర్వహించే చెలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సిటీ అధ్యక్షుడు, ఏఐటీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాటిపాక మధు పిలుపునిచ్చారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ సిటీ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కలెక్టర్ వద్ద నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ ఆప్కాస్ పారిశుద్ధ కార్మికులను పర్మనెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, కనీస వేతనం 36,000 మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు పారిశుద్ధ కార్మికులను రెగ్యులర్ చేయాలని, 12వ PRC అమలు చేయాలని, ఇళ్ల స్థలాలను మంజూరు చేసి ప్రత్యేక కాలనీలు ఏర్పాటు చేయాలని కోరారు. మున్సిపల్ సేవలను ప్రైవేటీకరించే ప్రయత్నాలు వ్యతిరేకిస్తామని, ఖాళీ పోస్టులను భర్తీ చేసి కార్మికుల కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన పనికి సమాన పనికి సమాన పనికి సమాన పనికి జిందాబాద్ 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 జిల్లాలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్, జిల్లాలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్, కార్మికుల ఐక్యత. పనిచేస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల్ని రెగ్యులర్ చేయండి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఎండనక వాననక తడిసి చేస్తున్న పని ఇది రెగ్యులర్ చేస్తే మాకు ఉపాధి ఉంటుంది. డబ్బులు లేవనుకోకండి, మీరు తాగే వాటర్ ఒకటే 100 రూపాయల పైన. మీరు ఎమ్మెల్యే జీతాలు పెంచుతున్నారు, ఎంపీ జీతాలు పెంచుకుంటున్నారు, కానీ మా కార్మికులు తెల్లారితే రోడ్డు మీద ఉండే మా జీవితాలు మాత్రం పెంచమని మేము కోరుతున్నాం. రెండోది 30,000, 26,000, 35,000 మేమనలేదు, సుప్రీంకోర్టు ఏమంది. సమాన పని సమాన వేతనం వాళ్ళేమన్నారు. అందుకనే మినిమం 36,000 రూపాయలు జీతం అవుట్ సోర్సింగ్ కార్మికులకి ఇవ్వాలని కోరుతున్నాం. అంతేకాకుండా ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి ఎమ్మెల్యేలకి ఇంటి స్థలాలు ఇచ్చి క్వార్టర్స్ ఇచ్చుంటారు. మా బతుకులకి ఇచ్చి చాలా కాలం అయింది రాజమండ్రి మున్సిపల్ కార్మికులకి. అందుకని 3 సెంట్లు చెప్పిన
ఒక ప్రత్యేక స్థలం చూసి మా మున్సిపల్ కార్మికుల జాతి అందరికీ కూడా వెంటనే ఒక 3 సెంట్లు చెప్పిన స్థలం ఇవ్వాలని కోరుతున్నాం. 4వది, గోదావరి పుష్కరాలు, పారిశుద్ధ్య పనులు, ఏ పనులైనా మా సంఘం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, మా సంఘానికి ఇవ్వండి. దాంట్లో మా 7-11 అందరం ఉన్నాము, ఇది మాది షేర్ చేసుకుంటున్నాము. అలా కాకుండా డబ్బు ఉందని చెన్నై వాడుకోడికి ఇస్తే మాత్రం అడ్డుకుంటాం, పనులు చేయడం. కాబట్టి ఇది కూడా ఆలోచించాలనుకుంటున్నాం. అసలైనది చివరి నాడు ఈ రాజమండ్రి ఈయన 3 నాయకుల కోరిక మేరకు, ఆదేశాల మేరకు మేము మున్సిపల్ కార్మికులందరూ కూడా 7వ తారీఖు నాడు ఉదయం 4:30 కల్లా రాజమండ్రి స్టేషన్ కి చేరుకోవాలి. అక్కడ నుంచి 100 మంది అందరం బయలుదేరి చలో విజయవాడకి తరలి వెళ్తున్నాం. జూలై 7వ తారీఖు నాడు చలో విజయ కార్యక్రమం చేయండి. జూలై 7 చలో విజయవాడను, జూలై 7 చలో విజయవాడను, జూలై 7 చలో విజయవాడను. అందరికీ ధన్యవాదాలు. ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కాకినాడ డిపోలో ఆర్టీసీ ఉద్యోగులు బుధవారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలి విధులకు హాజరైన ఉద్యోగులు ఎర్ర బాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేయగా మధ్యాహ్న భోజన విరామ సమయంలో డిపో ప్రధాన గేటు వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రవేశపెడుతున్న విద్యుత్ బస్సులను పూర్తిగా ఆర్టీసీ ద్వారానే నిర్వహించాలని, గతంలో మూసివేసిన డిపోలను పునఃప్రారంభించాలని డిమాండ్ చేశారు. అలాగే పినాకిల్ సంస్థతో కుదుర్చుకుంటున్న ఒప్పందాలను పునఃసమీక్షించి విరమించుకోవాలని కోరారు. ఉద్యోగుల వేతనాల సవరణ కోసం వెంటనే పీఆర్సీ కమిటీని నియమించి మధ్యంతర ఉపశమనం ఐఆర్ ప్రకటించాలని, పెండింగ్ డీఏలు ఇతర బకాయిలను తక్షణమే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు, వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు. మరి ఏమైతే కాలుష్య నివారణలో భాగంగా విద్యుత్ బస్సులు తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచన చేయటం, అది ప్రైవేట్ కంపెనీ ద్వారా నడపాలని ఆలోచన చేయటం ద్వారా ఈవేళ ఉద్యమం మొదలైంది. మరి ఈవేళ ఉద్యమం ప్రధాన కారణం అప్పుడు ఏదైతే విద్యుత్ బస్సులు ఉన్నాయో అవి ఖచ్చితంగా ఆర్టీసీ ద్వారా, ఆర్టీసీ సిబ్బంది ద్వారా నడపాలనేది ప్రధాన లక్ష్యం, మన యొక్క ప్రధాన డిమాండ్. అదని ఎవరినో దారిని పోవాలని తీసుకొచ్చి మీరు చేస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకోమని చెప్పేసి ఈ ధర్నాపూర్వకం చేస్తున్నాం. ప్రధానంగా కామ్రేడ్స్ చాలామంది ఏంటంటే ఈ మధ్యకాలంలో మన గవర్నమెంట్లో విలీనం అయిన తర్వాత ఎందుకంటే ఉద్యమాన్ని మర్చిపోయాం. దానివల్ల చాలామంది ఏమనుకుంటున్నారంటే వాళ్ళు అలాగే చేస్తారులే, మనకి అయిపోతుంది, మన ఉద్యోగం మనకు ఉంది కదా, మన గవర్నమెంట్లో విలీనం అయిపోయింది కదా అనుకుంటున్నారు. అసలు మనమంటూ ఉద్యోగం చేయడానికి సంస్థ అంటూ ఉండాలి కదా. మనం ఎన్నో ఏళ్ళుగా అలవాటు పడిపోయి ఈ రోజున రేపు వేరే డిపోలుగా ఎక్కడికి పంపితే నువ్వు చేయగలవా? ఏ తమ్ముడు మొన్నటిదాకా ఉండొచ్చు, రామచంద్ర నుంచి వచ్చావు, వేలాసు నుంచి వచ్చారు, అన్ని డిపోల నుంచి ఎక్కడెక్కడో చేసిగా మా మూర్తి అయితే రాయమ నుంచి వచ్చారు. వీళ్ళందరూ సొంత ఊరికి వచ్చి ఇక్కడ పనిచేస్తున్న దశలో మీరు ఇవన్నీ పెట్టి రేపు మళ్ళీ ఎక్సెస్ అని పేరు చెప్పి వేరే చోటుకు పంపితే మేము చేయడానికి సిద్ధంగా లేవని చెప్పేసి ఈ ధర్నాపూర్వకంగా తెలియజేస్తాం. ఆర్టీసీలోని ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు 2వ రోజు గేట్ మీటింగ్కి, ధర్నాకి హాజరైన ఉద్యోగస్తులందరికీ విప్లవాభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఆర్టీసీలో సంక్షోభం ఏర్పడిన ప్రతిసారి సంస్థను రక్షించుకోవడం కోసం, కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం జేఏసీగా ఏర్పడి తిప్పికొట్టడం జరుగుతుంది. ఇటువంటి అవసరం మళ్ళీ ఈసారి ఈ ప్రభుత్వం ద్వారా మాకు ఏర్పడింది. అందువల్లనే జేఏసీగా అన్ని నాయకత్వాలు కలిసి ఐక్యంగా ఉద్యమించడానికి సిద్ధమవుతున్నాయి. ప్రధానంగా సమస్య ఏంటంటే విద్యుత్ బస్సుల ముసుగులో ఆర్టీసీని ప్రైవేటీకరించే చర్యలను వ్యతిరేకిస్తూ ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. విద్యుత్ బస్సులు రావడానికి అభ్యంతరం లేదు, కానీ అవి పినాకిల్ సంస్థకి, ప్రైవేట్ ఆపరేటర్లకు ఇవ్వడం ద్వారా ఆర్టీసీని పక్కదారి పట్టించే ప్రయత్నాలు ఈ ప్రభుత్వం ఏదైతే చేస్తుందో దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఆర్టీసీ స్థలాన్ని అప్పనంగా ప్రైవేట్ వారికి కట్టబెట్టడం కోసం ఆర్టీసీని విద్యుత్ బస్సుల పేరుతో జీవో నెంబర్ 88ని తీసుకురావడం జరిగింది. ఆ జీవో నెంబర్ 88ని రద్దు చేయమని మేము ప్రధానంగా కోరుతున్నాం. జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని జనసేన పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు తెలిపారు. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ జనసేన పార్టీ పరిశీలకుడుగా తనను నియమించినందుకు పవన్ కళ్యాణ్ కు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సమస్యల పరిష్కారానికి జనసేన చేపడుతున్న కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజలను చేరవేసి అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా పనిచేస్తానని దొరబాబు స్పష్టం చేశారు.
ఈరోజు ప్రీతమ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు, ఆయన నిన్న ఒక కమిటీ ప్రకటించటం, అది 25 పార్లమెంటు నియోజకవర్గాలకి ఒక అబ్జర్వర్స్గా వేయడం, అందరూ కూడా రాజకీయంగా అనుభవం కలిగినటువంటి చాలా కీలకమైన పదవుల్లో ఇప్పటికే ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా ఎన్నిక చేసుకుని ప్రతి జిల్లాని కూడా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆ జిల్లాలో ఉండే పార్టీ, జనసేన పార్టీ క్యాడర్ని అందరినీ కూడా బలోపేతం చేయడానికి ఒక కమిటీ వేయడం, ఆ కమిటీలో కూడా నన్ను కూడా భాగస్వామ్యం చేయడం, నిజంగా ఇది పవన్ కళ్యాణ్ గారికి నేను ఆజన్మాంతం రుణపడి ఉంటాను. ఎందుచేతంటే ఆయన ఏదైతే నమ్మి ఇంతమంది పెద్దల భయాన్ని నన్ను ఒక జిల్లా అప్పచెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ రోజున వారికి తోచా తప్పకుండా ఆ జిల్లాలో త్రికరణ శుద్ధిగా పార్టీ క్యాడర్ని అందరినీ కూడా పార్టీని బలోపేతం చేసే విధంగా ఆయన ఏదైతే పార్టీని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారో ఆయన ఆశయాలతోటి, ఆయన యొక్క మంచి ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి, ఎక్కడా కూడా అవినీతి లేకుండా పాలన చేసినటువంటి ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తికి నేను నా వంతు ఏదైతే ఆయన ఆశిస్తున్నాడో ఆ ఆశించే విధంగా నేను ఇక్కడ పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన నా సర్వశక్తుల ఆయనకు ఉపయోగపడతాను. ఆయన ఎప్పటికే ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఈ 2 సంవత్సరాల కాలంలో పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఎన్నడూ లేని విధంగా ఈ రోజున పిఠాపురం నియోజకవర్గం ఎంతో అభివృద్ధి వైపు ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు. ఇటువంటి పరిస్థితుల్లో ఎంతో మంది, ఎన్నో ప్రతిపక్ష పార్టీలు ఎన్నో విషం కప్పుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున కాపులు ఉన్నారు కాబట్టి పోటీ చేశారని ఒకరు అంటారు. పిఠాపురంలో అన్ని కులాలు ఓట్లు వేస్తేనే రాజకీయాల్లో మనం ఓట్లని శాసనసభ్యులు అవుతాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా నేను ఏదో ఒక కులానికి నేను పరిమితమైన నాయకుడిని కాదు, ఈ రాష్ట్రానికి, దేశానికి నేను సేవలు చేయాలని వచ్చాను, ప్రజలకి మంచి చేయాలని వచ్చాను. అదే ఉద్దేశంతో ఈ రోజున త్రికరణ శుద్ధిగా అన్ని కులాలని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ రోజున పాలన ముందుకెళ్తున్నటువంటి ఈ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఆ శాఖకే వన్నీ తెచ్చినటువంటి వ్యక్తిగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తున్నటువంటి. తిరువనంతపురం కేరళ కోఆపరేటివ్ అకాడమీ ఆఫ్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ కేప్ పరిధిలోని విద్యాసంస్థల్లో ప్రతిపాదిక ఫీజుల పెంపును వ్యతిరేకిస్తూ ఎస్ఎఫ్ఐ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో విద్యార్థులు కేరళ సచివాలయం వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఫీజుల పెంపు వల్ల విద్యార్థులపై అదనపు ఆర్థిక భారం పడడమే కాకుండా సామాన్య మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఉన్నత విద్య అందుబాటులోకి లేకుండా పోయిందని ఎస్ఎఫ్ఐ నాయకులు ఆరోపించారు. నిరసనకారులు సచివాలయం వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో బారికేడ్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ క్యాన్లను ప్రయోగించారు. ఫీజుల పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని, విద్యార్థుల ప్రయోజనాలను కాపాడాలని, ముఖ్యంగా ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులపై అదనపు భారం మోపవద్దని ఎస్ఎఫ్ఐ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. గొల్లల మామిడాలలో సూర్యనారాయణ స్వామి దర్శనం చేసుకున్న మంత్రి డోలా, ఎమ్మెల్యే నల్లమిల్లి. ఆలయ విశిష్టతలు, అభివృద్ధి కార్యక్రమాలపై ఆలయ నిర్వాహకులతో చర్చ. కుటుంబ విలువలు కోల్పోతే సమాజానికి ప్రమాదం. కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం ఆవేదన. రాజా ట్యాంకు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటా స్పష్టం చేసిన ఎమ్మెల్యే కొండబాబు. ఆర్టీసీ పరిరక్షణకు కాకినాడ డిపోలో ఆర్టీసీ ఉద్యోగుల నిరసనలు. పెండింగ్ డీఏలు, ఇతర బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.